దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదివి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చదవబడిన ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభించుదాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుని కొందనాలు. ఈ సమయంలో ప్రభువా మరొకసారి మీ పాదాల చెంతకు వస్తున్నామయ్యా. చదవబడిన ఈ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడండి. నిలవబడి నీ పక్షంగా మాటలు చెప్పడానికి, మీ మాటలు చెప్పడానికి సిద్ధపడుచుండగా మీ మాటలు చెప్పడానికి నా బలము, శక్తి, జ్ఞానము సరిపో కనుక తండ్రి మీ జ్ఞానం అడుగుతున్నానయ్యా. మీ జ్ఞానంతో నన్ను నింపండి. నా నోట మీ మాట ఉంచి నా ద్వారా అందరితో మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకుంటామని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట మనం చదివాము. ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసినాడలా దేవుడు వానిని పాడు చేయను అని రాయబడినటువంటి లేఖనాలు మనం చదివాం. దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేస్తారు? దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేసి దేవుని వాడిని పాడు చేస్తానన్నాడు కదా. దేవుని చేత పాడు చేయబడేటువంటి ఆలయాలు ఉన్నాయా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే అన్నాడు. పైన 16వ వచనంలో కానీ 17వ వచనం చివరి మాటలు కానీ మీరు ఆ ఆలయమై ఉన్నారు అని రాయబడి ఉంది కదా. మరి దేవుని ఆలయం అంటే ఎవరు? మనమే ఆయన ఆలయం. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే అంటే నిన్ను ఎవడైనా పాడు చేస్తే అంటే నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు ఈ రోజున అనేటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆలయముగా పిలువబడుతున్నటువంటి నిన్ను ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. లేదు, ఎవరో వచ్చి సపరేట్గా నిన్ను పాడు చేయాల్సినటువంటి పరిస్థితి రావట్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తే తనను తానే ఆలయంగా పిలువబడుతున్నటువంటి వారే తమ్మును తామే పాడు చేసుకుంటున్నారు. తమ్మును తామే ఏ విధంగా పాడు చేసుకుంటారంటే, ఒక వ్యక్తి తనను తాను ఎలా నాశనం చేసుకుంటాడు, తనను తాను ఎలా పాడు చేసుకుంటాడు? బైబిల్ గ్రంథంలో ప్రభువు చెప్పిన మాట, దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేస్తే, ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే అంటే నిన్ను ఎవడైనా పాడు చేస్తే, పాడు చేయటం అంటే నీకున్నటువంటి ఆత్మీయ స్థితిని నీలో నుంచి తొలగిపోయేటట్లుగా చేస్తే, నీలో ఉన్న మంచితనాన్ని ఆ చెడుతనంగా మార్చడానికి ఎవడైనా నీ దగ్గరికి సహవాసంగా వస్తే, నిన్ను ఆ విధంగా మంచి దారిలో నుంచి చెడ్డ మార్గంలోకి నడిపిస్తే, ఇంకొక మాట చెప్పాలంటే నిన్ను పరలోక రాజ్యానికి వారసత్వాన్ని పొందుకున్న నిన్ను ఆ వారసత్వాన్ని పొందుకోనీయకుండా ఎవడు చేస్తున్నాడో ఆ విధమైనటువంటి మంచి స్థితిని నీలో నుంచి నిన్ను ఎవడు పాడు చేస్తున్నాడో వాడిని నేను పాడు చేస్తాను. ఈ రోజుల్లో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి వచ్చి పాడు చేయాల్సినంత నెసెసిటీ లేదు, అంత అవసరం కూడా లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు జ్ఞానం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద ఎవరైనా సరే మంచి జ్ఞానయుక్తంగానే ప్రవర్తిస్తున్నారు. అయితే మరి ఈ లేఖనాల్లో రాయబడిన మాట నేను కొద్ది నిమిషాలు మీకు జ్ఞాపకం చేస్తాను. వేరెవరో వచ్చి పాడు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు, కానీ నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను నువ్వే, దేవుని ఆలయాన్ని నువ్వు విలువ పెట్టి కొన్నాడు ఆయన రక్తాన్ని కాల్చి విలువ పెట్టి కొనుక్కుంటే నిన్ను నీవు ఆయన సన్నిధిలో అభిషేకింపబడిన నీవు ఈ రోజున ఆ అభిషేకాన్ని పోగొట్టుకొని ఆ ఆత్మీయ స్థితిని కోల్పోయి పాడు చేసుకునేటువంటి స్థితికి దిగజారిపోతున్నామేమో. మంచి స్థాయిలో లేదా మంచి స్థితిలో, లేదా నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ సంఘములో మంచి పాటలు పాడేటువంటి స్థితి సేవకుని ద్వారా దేవుని ఆత్మ ద్వారా నువ్వు పొందుకున్నావు, ప్రార్థన చేయగలుగుతున్నావు, సంఘ పెద్దగా నియమింపబడ్డావు. ఒకప్పుడు ఆత్మీయ స్థితి చాలా 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 బాగుంది. ఈరోజు ఎలా ఉంది? పడిపోయిన స్థితి, పాడైపోయిన స్థితి ఉందేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకన్నా ఆ విధంగా పడిపోయిన స్థితి, పాడైపోయిన స్థితి వచ్చింది? చెప్తారు కదా, పలానోడు స్నేహం చేశాడు కాబట్టి, పలానోడు వెంట ఉన్నాడు కాబట్టి ఈ రోజున నా భర్త, నా పిల్లలు, లేకపోతే నా సహోదరుడు, మా అన్న, ఆ తమ్ముడు అనుకుంటారు. కానీ అలా కాదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఆ మాట మాత్రమే కాదు, ఆ విషయం మాత్రమే కాదు, కానీ మరొక కోణంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట చదువుదాం. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడిన ఒక మాట చదువుదాం. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ
వచనాన్ని మనం చదివి వాక్యాన్ని ధ్యానించొద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును, ఓరకనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును అని వ్రాయబడినటువంటి ఈ మాట మనం ధ్యానం చేద్దాం. తన నోరు కాచుకొనివాడు తను తాను కాపాడుకుంటాడట. నోరు కంట్రోల్లో ఉంటే నిన్ను కాపాడుకుంటావు. ఓరకొనక మాట్లాడేవాడు తను తాను నాశనం చేసుకుంటాడు బైబిల్లో రాయబడింది. ఓరకొనక మాట్లాడేవాడు అంటే వదరబోతులు అనేటువంటి అర్థం వస్తుంది ఇక్కడ. అనవసరమైనటువంటి మాట్లాడేటువంటి మాటలు అనేటువంటి అర్థం వస్తుంది. ఇట్లా అనవసరమైన మాటలు మాట్లాడేటువంటి మాటల ద్వారాగా నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావు. దేవుని ఆలయాన్ని నువ్వు, దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అనవసరమైన మాటల ద్వారా దేవునికి దుఃఖాన్ని కలుగజేస్తున్నావు. ఈ రోజున వీళ్ళ గమనించున్న దేవుని వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసినట్లయితే మరొక మాట కూడా చూద్దాం. చూడండి, అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనంలో కూడా రాయబడిన మాట నేను చదువుతాను చూడండి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. ఎక్కువ మాట్లాడకూడదు. తగినంతగానే నువ్వు మాట్లాడేటకు నిదానించువాడవే ఉండమని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి. ఈ రోజున విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఆ దోషాన్ని తీసుకొచ్చుకుంటున్నావు, నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు? లేనిపోని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? బైబిల్ గ్రంథంలో మోషే గారు తన ఇశ్రాయేల్ ప్రజలను గురించి మాట్లాడుతూ లేని వార్తను పుట్టించకూడదు అన్నాడు. ఎక్కడి నుంచి పుడతాయి? మదిలో నుంచి పుడతాయి, నోట్లో నుంచి బయటకు వస్తాయి. నోరు జాగ్రత్త, నోటి మాటలు జాగ్రత్త. ఈ రోజున నీ దేహానికి హాని కలుగజేసేటువంటి పరిస్థితి నీ నోటి వలన తీసుకురావద్దని జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో రాశారు కదా. ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు. ఈ రోజున లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు, వదరబోతు మాటలు మాట్లాడుతున్నావు. అవునండి, బైబిల్లో రాయబడింది పొగరబట్టిన మాటలు మాట్లాడతారని రాయబడింది. అవును, గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎదుటి వారిని చూసి కురంగ తీసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటల ద్వారా నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావు అనే సంగతి గుర్తుపెట్టు. నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. బైబిల్ గ్రంథాన్ని మనం ఇంకా కొన్ని నిమిషాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేయగలిగినట్లయితే మాట ద్వారాగా నాశనం. ఏమండి, ఒకళ్ళ మాట ద్వారాగా మనం నాశనం అవుతామంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు జ్ఞాపకం చేస్తాను. సంసోను అనేటువంటి ఒక భక్తులు మనకు తెలుసు. సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళిన తర్వాత దెలీలా గురించి అక్కడ రాయబడింది కదా. సంసోనును ఈ దెలీలా ప్రతిదినము అతనిని మాటల చేత అని రాయబడింది. అనుదినము అతన్ని మాటల చేత యాతన పెట్టే విధంగా, నీ బలం ఎక్కడుందో చెప్పు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో నాకు చెప్పవా, ఇటువంటి మాటల చేత ప్రతి దినము కూడా ఆ మాటల చేత విసుగొచ్చేటట్టుగా, ఇంకొక మాట చెప్పాలంటే ప్రాణము మీద విసుగొచ్చిన చావు కోరేంత పరిస్థితి. అంటే ఆ మాటలు అంతగా ప్రభావితం చేస్తున్నాయి ఎదుటి మనిషిని. ఈరోజు నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను సహోదరుడు, సహోదరి, నీ పొరుగు వారి విషయంలో నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఎటువంటి లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నా, కల్పితమైన మాటలు చెప్తున్నా. ఈరోజు నేను చాలా మందికి, కొంతమంది సావకుల మీద లేనిపోయిన మాటలు పుట్టకపోతే అరగట్లా తిన్నది అరగట్లేదు. ఎందుకంటే చాలా మంది సావకులు డైజిన్ టాబ్లెట్లో పనిచేస్తున్నారు ఈ రోజున పాపం. ఎందుకంటే వాళ్ళకి అరగాలంటే ఆ పాస్టర్ గారిని అంటేనే వాళ్ళకి అరుగుతుందేమో అనుకుంటాను నేను. ఓరకొనక మాట్లాడద్దు, అనవసరమైన మాటలు మాట్లాడద్దు. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని ఆలయాన్ని నువ్వు, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నారన్న సంగతి నువ్వు మర్చిపోయి అనవసరమైన లోక సంబంధమైన మాటలు మాట్లాడి నిన్ను నాశనం చేసుకుంటావు. నిన్ను నువ్వు నాశనం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పాడు కదా, ఎవడైనా దేవుని ఆలయాన్ని అంటే ఎవడైనా తనను తాను నాశనం చేసుకున్నాడు, నేను వానిని పాడు చేస్తాను. తను తాను పాడు చేసుకుంటే అంటే నిన్ను పాడు చేసుకున్నావు, నీ దేహాన్ని పాడు చేసుకున్నావు, నీ నోటి మాట వలన పాడు చేసుకున్నావు. అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు. ఈ రోజున నీకు అవసరం లేదు, నీకు ఉపయోగం లేదు. ఆ మాటల వల్ల ఎదుటివారిని కించపరచటం, ఎదుటివారిని హీనంగా మాట్లాడటం, ఎదుటివారి మీద అబద్ధాలు పలకటం అవసరమా నీకు? అని ఇదే నీకు ఆయుధంగా, లేకపోతే ఇదే నీకు ఆస్తిగా అర్థమవుతుందా? ఇదే నీకు రాబడిగా ఊహిస్తున్నావేమో, అనుకుంటున్నావేమో, కానీ పని పాట లేక ఇతరుల మీద మాటలు కుదిరిస్తున్నావు. దేవుని భక్తి లేక, దేవుని మీద భయం లేక తగ్గిపోయి ఇతరుల మీద అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావా? ఇలా ఓరకొనక మాట్లాడువాడు, వదరబోతు మాటలు మాట్లాడేవాడు. ఇంకొక మాట కూడా బైబిల్లో రాయబడిందండి. యూదా పత్రికలో 10వ వచనంలో ఉంది కదా, తెలియని వాటి గురించి మాట్లాడతారట. వీటికి తెలియదు, ఏ విషయం తెలియదు, ఆమెకి ఏ విషయం తెలియదు. ఎదుటి వారి గురించి, పొరుగు వారి గురించి, ఇంకొక సేవకుల గురించి, మరొక భక్తుల గురించి తెలియదు. తెలియకుండానే అనవసరంగా మాట్లాడి లేనిపోని నాశనాన్ని తీసుకొచ్చుకున్నారు. యాకోబు గారు చెప్పారు కదా, నోటి మాటలు జాగ్రత్త. నీ నోటి మాట గురించి మాట్లాడాడు.
యాకోబు గారి పత్రికలో రాయబడింది కదా. ఆ పత్రికలో దాదాపు 12 వచనాల మాట గురించి వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే మాట జాగ్రత్త. ఈ రోజున నీ మాట వలన నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఆ తర్వాత నువ్వు పాడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎలా పాడు చేస్తాడు? నిత్య నరకం. నిత్య నరకం అది. అక్కడ ఆత్మకు చావు ఉందా? అక్కడ ఆత్మకు చావు లేదు. నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో అక్కడ ఆత్మకి చావు లేదు. అక్కడ ఆత్మ సంతోషంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో సంతోష గానాలతో ప్రభువుని స్తుతిస్తారు, మహిమపరుస్తారు. దేవుడు అప్పగించినటువంటి ఆయా పనుల్లో నిమగ్నమై ఉంటారు. కానీ నిత్య నరకం ఒకటి ఉంది. అక్కడ కూడా ఆత్మ చావదు. ఆత్మకు చావు లేదు. నిత్య నరకములో యుగ యుగాలు కాలాల్సిందే. యుగ యుగాలు, 1 కాదు, 2 కాదు, 10 కాదు సంవత్సరాలు, యుగ యుగాలు కాలాల్సిందే. అట్లా పాడు చేస్తాడు దేవుడు. అటువంటి పరిస్థితికి వద్దు అని ముందుగానే చెప్తున్నాడు. అర్థమైందా? నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఈ రోజున ఎలా పాడు చేసుకుంటున్నావు అంటే చాలా సందర్భాలలో చెప్పాలంటే, కొంతమంది అనుకుంటారు కదా, నేను తాగట్లేదు కదా, నాకు గుట్కాలు అలవాట్లేదు కదా, ఈ కైనీళ్ళు అలవాట్లేదు కదా, నన్ను నేను పాడు చేసుకోవట్లేదు కదా అనుకుంటామేమో. కానీ వాళ్ళేమో దేహాన్ని అలా పాడు చేసుకుంటారు. త్రాగుడుకు బానిసలయ్యి, గుట్కాలకు బానిసలయ్యి, కైనీలకు బానిసలయ్యి, వ్యర్థమైనటువంటి వాటిని, అది ఆహారము కాని వాటి కొరకు తింటూ తాగుతూ వాటికి బానిసలైపోయి దేహాన్ని వాళ్ళు అలా పాడు చేసుకుంటుంటే, నీకు ఏ అలవాట్లు లేవు అనుకుంటున్నావు, ఓకే, మంచిదే, వెరీ గుడ్. నీకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు. కానీ నోరు కంట్రోల్లో ఉంటుందా? ఇతరుల గురించి మాట్లాడకుండా నువ్వు కంట్రోల్ ఉండగలుగుతున్నావా? ఇతరుల గురించి వ్యర్థంగా మాట్లాడుతున్నావు, అవమానకరంగా మాట్లాడుతున్నావు, నీచంగా మాట్లాడుతున్నావు. ఆ మాటల వలన వాళ్ళకు వచ్చిన శిక్ష ఏది? త్రాగుతున్నారు, తిరుగుతున్నారు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకుంటున్నావే, వాళ్ళకు వచ్చిన శిక్ష త్రాగకుండా ఉన్న నీకు కూడా నీ నోటి మాట వలన కలుగుతుందన్న సంగతి గమనించు. నువ్వు ఎవరైనా సరే, ఒకవేళ నాకు నేను చెప్పుకున్నాను, మేము చెప్పుకున్నాను, సేవకులమైనా సరే అందరికి ఒకే రకమైన తీర్పు కదా. సేవకులమైన ఎదుటి వారిని కించపరిచి, ఎదుటి వారిని దూషిస్తే, ఈ నోరు కంట్రోల్ లేకుండా ఉంటే, అనవసరమైన మాటలు దూషిస్తే అంటే అనవసరమైన మాటలు, వారు అనని మాటలు, లేనిపోని మాటలు కల్పిస్తే ఎవరికైనా ఒకటే తీర్పు అండి. కాబట్టి నోరు జాగ్రత్తగా ఉండాలి, మాటలు జాగ్రత్తగా ఉండాలి. నోటి మాటలు ఎవడైనా తన్ను తాను పరిశీలన చేసుకోవాలి, తాను పరిశీలన చేసుకోవాలి. అదే చదివాం కదా బైబిల్, ఇందాక చదివాం కదా, ఊరకొనక మాట్లాడేవాడు తనను తాను నాశనం చేసుకుంటాడు, పాడు చేసుకుంటాడు. ఊరకొనక మాట్లాడి నిన్ను నువ్వు నాశనం చేసుకోవద్దు. నీకు నువ్వు పాడు చేసుకొని, నీకు నువ్వు పాడి దేవుని ఉగ్రతకు లోనయ్యి దేవుని ద్వారా కూడా నరకంలోనికి, దేవుని తీర్పు ద్వారా నరకంలోనికి వెళ్ళటానికి వీలు లేదు, వెళ్ళకూడదనే ఉద్దేశంతో ప్రభువు రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. మారు మనసు పొందుకోవడానికి నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా. అనేక మంది సేవకులు యూట్యూబ్లలో, ఆ మీటింగ్లలో ఎన్ని రకాలుగా చెప్తున్నారు. అయినా నీకు ఆలోచన రావడంలో ఇది నా గురించి అనుకోవట్లేదు, దులిపేసుకుంటున్నావు. పక్కన పడిన వాక్యం లాగా ఉంటుంది నీ పరిస్థితి అంతా కూడా. చాలా మంది పరిస్థితి ఇది నాకు కాదులే, పక్కన వాళ్ళకి బాగా తెలియంది, వాళ్ళకి బాగా తెలియదు, వీళ్ళకి బాగా తెలియదు అనుకుంటున్నావు. కానీ నాట్ అబౌట్ యూ. నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎప్పుడు మారుతావు? నువ్వు ఎప్పుడు మార్చుకుంటావు? మాట్లాడే పరిస్థితి మార్చుకో. ఎదుటి వారి మీద వేసే నిందలు, ఆ నిందలు మాని వాటి వల్లనే నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు అనేటువంటి విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రియులారా గమనించండి, పొరుగు వారిని, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, కీర్తనకారుడు రాస్తారు, పొరుగు వారిని చాటును దూషిస్తే దేవుడు చంపేస్తాడు. పొరుగు వారిని చాటును దూషిస్తే శిక్ష తప్పదు. ఎందుకు చాటును దూషించాలి? ఏమండి, అంత అవసరం ఏముంది అంటే, చాటును దూషిస్తున్నావు అంటే అది నిజమైన మాటలు కాదు, వ్యర్థమైన మాటలు పలుకుతున్నావు, అబద్ధాలు చెప్తున్నావు. ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి చాలా ఉన్నాయిలే, కానీ నేను త్వరగా ముందుకు కొనసాగుతాను. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనంలో రాయబడింది కదా, జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, వాడు స్వనాశనము కోరువాడే అని రాయబడింది. స్వనాశనం, నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ, పాడు చేసుకుంటూ దేవుని చేత పాడు చేయబడుతున్నావు. వీళ్ళ గమనించండి, ఈ వాక్యాన్ని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి దినాన నా మనసులో ఉంచినటువంటి మాటలను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎగ్జాంపుల్ చూసినట్లయితే సంసోను కూడా అంతే కదా. సంసోను కూడా అలా చేసి తన దేహాన్ని అంతా కూడా కళ్ళు పీకి వేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి దేవుని ఆత్మను పొందుకున్నాడు అనుకోండి, కానీ అంతగా వెళ్ళడానికి కారణం ఏంటి? తన దేహాన్ని కంట్రోల్ చేసుకోలేక, ఆలోచన కంట్రోల్ చేసుకోలేక. జారత్వమును జరిగించేవాడు బుద్ధిశూన్యుడని బైబిల్లో రాయబడింది. కనుక వాడు కేవలము స్వనాశనము, సొంతగా తనను తాను నాశనం చేసుకున్నాడు, తనను తాను పాడు చేసుకున్నాడు. ఈ రోజున డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి నీకు నువ్వు నాశనం తెచ్చుకుంటున్నావు. ఎవరో కాదు, స్నేహితుల మీద చెప్తారు ఎందుకు, వాళ్ళ మీద చెప్తారు ఎందుకు? నీ ఆలోచన సరైనదైతే, నువ్వు సరైనటువంటి విధానంలో భక్తి కలిగిన వాడవైతే, వాళ్ళు చెప్పగానే ఎందుకు వెళ్తావు? ఆ స్థలానికి, వెళ్ళకూడని స్థలానికి ఎందుకు వెళ్తావు? ఆ మాటలు ఎందుకు వింటావు? ఆ మాటలు ఎందుకు మాట్లాడతావు?
తప్పగే చెప్పాడు కదా కీర్తనకారుడు మొదటి కీర్తనలో, దుష్టులు ఆలోచించుతున్నాడు ఒక పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. నడవద్దు, నిలబడొద్దు, కూర్చోవద్దు. ఎక్కడ నడవాలో నడవకూడదు, ఎక్కడ కూర్చోవాలో కూర్చోకూడదు, ఎక్కడ నిలబడాలో నిలబడకూడదో స్పష్టంగా దేవుని వాక్యం సెలవిచ్చింది. నీకు అన్ని తెలిసి కూడా అపహాసకులు కూర్చుండే చోటే కూర్చుంటున్నావు. పోయి హేళన చేసే వాళ్ళ దగ్గర కూర్చొని అటు పోయేవాళ్ళు ఇటు పోయేవాళ్ళు, నీ పని అంతా ఇది అవుతుంది కదా. చివరికి నీ గతి ఏంటో తెలుసా? నరకమే. మార్పు చెందితే దేవుడు దీవిస్తాడు. మార్చుకుందాం. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మిమ్మల్ని మీరు దేవుని ఆలయంగా పిలువబడుతున్నారు కదా. మీరు దేవుని ఆలయంగా దేవుడు మార్చి, అంటే మనలను దేవుడు తన ఆలయముగా మార్చుకున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారన్న సంగతి మీరు ఎరుగరా? మీలో దేవుని ఆత్మ నివసించుతున్నాడు అన్న సంగతి మీరు ఎరుగరా అంటున్నాడు. దేవుని ఆత్మ నిజంగా నీలో ఉంటే ఇతరులను దూషించవు. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడితే ఇతరులలో తప్పులు వెతకవు. నువ్వు అర్థమైందా? ఈ రోజున ఇతరులు ఎదుటి వారిలో తప్పులు వెతకటం, భార్యలో తప్పులు వెతకటం, భర్తలో తప్పులు వెతకటం, సేవకుల్లో తప్పులు వెతకటం. అవునండి, ఈ రోజున సంఘంలో చాలా మందికి ఇది ఒక అలవాటు అయిపోయింది. సేవ చేసే సేవకుల్ని, సేవ చేసేటువంటి తోటి సేవకుల్ని లేక విశ్వాసులు వారి ఆత్మీయ తండ్రిగా పిలువబడుతున్న సేవకుల మీద ఎంతమంది అంటే నేను నిందలేస్తున్నారు. పరలోకానికి వెళ్తా అనుకుంటున్నావా? దేవుని రాజ్యానికి వెళ్తా అనుకున్నావా? నువ్వు ఆత్మను పొందుకున్నా అనుకుంటున్నావు. పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నేను భాషలు మాట్లాడుతున్నాను, దేవుడు వరాలు కలిగి ఉన్నాను, నేను ఆ సేవకుడి కంటే నేను గొప్పవాను, నేను బాగా పాటలు పాడతాను, బాగా ప్రార్థన చేస్తాను, ఆరాధన చేస్తాను. ఒకవేళ నువ్వు అనుకుని అపోహపడుతున్నావేమో కానీ లేని మాటలు కుదిరిస్తే దేవుడు ఊరుకునేవాడుగా చూసి అది నీకు నువ్వు స్వనాశనం తెచ్చుకుంటున్నావు. దేనివల్ల? నీ నోటి మాట వల్ల. మాటలు అబద్ధాలు మానే, వ్యర్థమైన మాటలు మానే. నీ నోట బూతులు కానీ, సరసోక్తులు కానీ ఇలాంటివి రావద్దని ఎఫ్ఎస్సి పత్రికలో రాయించారు కదా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా. ఎందుకు వస్తున్నాయి సరసమైన మాటలు? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడిన మాటలు ఎందుకు గుచ్చుకోవటంలో? నీకు వ్యర్థమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ మాటల ద్వారానే నిన్ను నీవు స్వనాశనం చేసుకుంటున్నావు. నీ దేహానికి హాని కలుగ చేసుకుంటున్నావు. ఈ మాటలు కంట్రోల్ చేసుకో. నీ మాట ద్వారా నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటే దేవుడు తర్వాత నీ ఆత్మని నరకంలో పడేస్తాడు. బైబిల్లో రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం కదా. మారు మనసు పొందకపోతే మారు మనసుకు తగిన ఫలము ఏంటి? మొదట నేను చెప్తున్నాను కదా, మాటలు మార్చుకో, పద్ధతి మార్చుకో, నీ మాట్లాడే విధానాన్ని మార్చుకుందాం. నిన్ను నువ్వు నాశనం చేసుకోకుండా, దేవుని చేత నాశనం చేయబడకుండా, నిన్ను నువ్వు పాడు చేసుకోకుండా, దేవుని చేత పాడు చేయబడకుండా నీ ఆత్మ రక్షింపబడాలి అంటే మొదట కంట్రోల్ ఇవ్వటం. నీ నాలుకను, నీ నోటును కంట్రోల్ చేయి. నీ నోటిని కంట్రోల్ చేసుకో. అవతల వాళ్ళు తక్కువ వాళ్ళని, తక్కువ కులం అని, తక్కువ మతం అని, లేకపోతే అవతల వాళ్ళు ఆ పార్టీ అని, ఈ పార్టీ అని ఎన్ని విభేదాలు చూపిస్తున్నారండి. కుల మత విభేదాలు చూపిస్తున్నారండి. ఏమంటే ప్రాంతీయతత్వం చూపిస్తున్నారు. ఏమంటే మాకు బలగం ఉందని చెప్పని మాటలు మాట్లాడుతున్నారు. ఏం చేస్తుందండి ఇవన్నీ? ఏంటి? ఒక్కసారి దేవుడు అలా ఒక్క నరాలను నొక్కాడంటే ఏమవుతుంది నీ పరిస్థితి? ఏమవుతుంది నీ బలం? ఏమవుతుంది నీ విర్రవీగుతనం? ఏమవుతుంది నువ్వు మేసాలు మాట్లాడిన మాటలు ఏమవుతాయి? రోషంగా మాట్లాడిన మాటలు ఏమవుతాయి? వద్దు మనకి. పిల్లారా, ప్రేమపూర్వకంగా నేను మనం చేస్తున్నాను. మాటలు కంట్రోల్గా ఉంచుదాం. దేవుణ్ణి బట్టి దేవుడు వింటున్నాడు అనే విషయాన్ని గమనించి మనం మాటలు భూమి మీద ఉన్నాం కనుక మీ మాటలు తక్కువగా ఉండాలని బైబిల్ రాబడింది. తక్కువగా మాట్లాడదాం, దేవుని ఆత్మని ఎక్కువగా ముందుకుందాం. తక్కువగా మాట్లాడదాం, దేవుని మాటలు ఎక్కువగా విందాం. తక్కువగా మాట్లాడదాం, దేవుని ఎడల విధేయత కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. చెప్పబడిన ఈ కొద్ది మాటలు మీ వెనుకల్లో భద్రపరచండి. ప్రతి హృదయంలో పడి ఫలించడానికి సహాయం దయచేయండి. విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన మీ వాక్యానుసారంగా జీవించి కృప దయచేయండి. ఇంకా ఎవరైతే నాయన ఇంకా ఎదుటి వారిని దూషించేటువంటి పద్ధతి మార్చుకోవడం లేదో, ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి వింటే వారి మనసులో హృదయాలు మార్చబడిందిగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ కృప తోడుగా ఉంచి బలపరిచి సహాయం దయచేయండి. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.